అతను ఏంటి భయపెడుతున్నాడా? ఏ మిస్టర్? ఏం లేదు సార్, వెళ్ళిపోతాను. మిస్టర్ కుమార్, ఏంటి సర్ప్రైజ్ విజిట్? కాకినాడ ఎప్పుడు వచ్చారు? ఈరోజు మార్నింగే వచ్చాను. నేనే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. ఈ లోపల లక్కీగా మీరే కలిశారు. అయినా సరే పరాయి ఆడిది మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అమ్మో, ఇలా ఎప్పటి నుంచి? ఈ లెక్కన మన ఆఫీసులో కూడా లేడీ స్టాఫ్ని తీసేయమంటావేమో. అది జరుగుతుందేమో. ఓసారి సడన్ గా ఆఫీస్ కి చెక్కింగ్ వస్తాను. ఏ అమ్మాయి అయినా మీతో పళ్ళీగలిస్తూ మాట్లాడడం చూశానో ఇద్దరికి నా చేతిలో అయిపోతుంది. జాగ్రత్త. హలో, సారీ అన్నయ్య, నీకు చెప్పకుండా బయటకు వచ్చేసాను. అలా ఎందుకు చేశావు? నువ్వు విడుదలైతే మొదటగా సంతోషించేది నేనేరా. అన్నయ్య, ఆవేశపడకు. ముందు నువ్వు కాస్త కంట్రోల్ అవ్వు. నా కంట్రోలింగ్ అలా ఉంచు. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? చివరి క్షణంలో ఆ రవి హంతకుడనే సాక్ష్యాధారాలతో మా అమ్మగారే వాడిని జైలుకి పంపించారు. ఇప్పుడు జైలు నుంచి తప్పించుకున్నాడో ఏమో. కుమార్ అనే పేరుతో మీ దగ్గర చేరాడు. దయచేసి వాడిని నమ్మకండి, మోసగాడు. మోసం వాడిది కాదు, నీది. ఏమండి? అవును, నీదే మోసం. ఎంతకాలం ఈ నిజాన్ని దాచిపెట్టి కట్టుకున్న భర్తను మోసం చేశావు. లేదండి, నేను అలా చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. పెళ్లికి ముందే నిజాన్ని మీతో చెప్పాలని చూశాను, కానీ మీరే అవకాశాన్ని ఇవ్వలేదు. నువ్వేదో చెప్పాలి అంటుంటే ఈ ఆరోగ్యానికి సంబంధించిన విషయం అనుకున్నాను. ఇలా మనుషులకు సంబంధించిన విషయం అనుకోలేదు. ఇది చిన్న విషయం కాదు. అయినా నువ్వు నాకు చెప్పలేదు. భార్యాభర్తల మధ్య ఉండవలసింది నమ్మకం, నిజాయితీ, ప్రేమ, అభిమానం. ఈ నాలుగింట్లో ఏ కాలు సరిగ్గా లేకపోయినా సంసారం కుప్పకూలిపోతుంది. ఇప్పుడు అదే జరగబోతుంది. ఏమండి? ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఈ క్షణం నుంచి నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. దయచేసి రెండో మాట నా నుంచి రానివ్వకు. వెళ్ళిపో, వెళ్ళిపో. గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో ఇంటూ చెప్పడానికి వీల్లేదు. ఆ రవి వల్ల ఎదురయ్యే సమస్యలు నేనే ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి. ఐశ్వర్య, బాగున్నావా? అక్క, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎలాగున్నావోనని తెగ బెంగపడిపోతున్నాను. అవును, ఆ బెంగతోనే అమ్మ సగం చిక్కిపోయింది. అబ్బా, దీన్ని మాత్రం తట్టుకోవడం కష్టమైపోతుంది. ఏం చేసింది? పిన్నినింటి తీసుకొచ్చేయండి అని ప్రతిరోజు నీ గురించి గోల చేస్తున్నట్టే నమ్ము. అవును పిన్ని, నువ్వు ఇక్కడ ఎందుకు? మా కళ్ళ ముందే ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది. డెలివరీ అయ్యాక వస్తానులే. ఎలాగో నన్ను చూసుకోవడానికి మా అమ్మ వచ్చిందిగా. పైగా బావగారు నర్సును కూడా అపాయింట్ చేశారు. నాకు ఇక్కడ బాగానే ఉంది. అదృష్టవంతులకు ఎప్పుడు అనుకూలంగానే జరుగుతుంది. అన్నట్టు మీ ఆయన కనపడ్డే? ఆఫీస్ నుండి ఇంకా రాలేదు. నన్ను చూసుకోవడానికి మా అమ్మ ఉందనే ధైర్యంతో ఆఫీస్ పనిలో బిజీగా ఉంటూ నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు. చాచా, అలా ఎందుకు జరుగుతుంది పిన్ని? పాపం బాబాయ్కి నువ్వంటే చాలా ఇష్టం. నా అంచనా ప్రకారం బాబాయ్ నీ గురించి గంటకి ఫోన్ చేస్తూనే ఉంటుంటారు. అవును విజయ, నువ్వంటే చంద్రకి ఎంత శ్రద్ధో. మొన్నోసారి అక్కడికి వచ్చినప్పుడు బోన్ చేసి వెళ్ళవయ్యా అన్నాను. లేదు, విజయ్ ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్ళాలి అని తుర్రని పారిపోయాడు. సరదా కన్నాను కానీ మా ఆయన గురించి నాకు తెలీదా? సరే పదండి, రెస్ట్ తీసుకుందరు గాని. అసలు ఈ రవి ఎలా బయటకొచ్చాడు? వాడికి బెయిల్ దొరకడం కూడా కష్టం అనుకున్నారు కదా. రాస్కెల్, ఎంత ధైర్యం! డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తాడా? అందులోనూ ఆయన ఎదురుగుండానే ఉండగా రావడం. అయినా ఆదిత్యకి రవికి పరిచయం ఎలా అయింది? ఆశ్చర్యంగా ఉందే. అసలు వాడు ఆదిత్యతో ఏం చెప్పాడో ఏమో. భగవంతుడా, మళ్ళీ నా జీవితంలో తుఫాన్ మొదలవబోతోందా? హలో హలో, నా గొంతు గుర్తుపట్టావా? నేను రవిని, నీ రవిని. షటప్! అసలు ఎంత ధైర్యం నీకు? డైరెక్ట్ గా ఆయన ఎదురుగుండా రావడం కాకుండా ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తావా? నిన్ను
అబ్బా కూల్ డౌన్ అంజలి, ఎందుకంత ఆవేశపడిపోతావు? మీ ఆయన ఎదురుగా సరిగ్గానే బిహేవ్ చేశానే, ఆయనకి ఏ అనుమానం రాదు, కంగారు పడకు. రాస్కెల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడు, ఎక్కువ ఆవేశం తెచ్చుకుంటే నీకే నష్టం. అనవసరంగా నాకు కోపం తెప్పించి మన చిట్టా అంతా ఓపెన్ చేసేటట్టు చేయకు. అయినా మీ ఆయన చాలా మంచోళ్ళ ఉన్నాడే. పూర్ ఫెలో. మన అటాచ్మెంట్ తెలియక నాకు వేరే రూట్లో పరిచయం అయ్యాడు. మొన్న రైల్లో వస్తుంటే పరిచయం అయ్యాడు. లక్ అంటే అదే మరి. అన్నట్టు ఎందుకు ఫోన్ చేశానంటే, నా పేరు రవి కాదు, కుమార్ అని అతనికి చెప్పాను. రేపు నేను మీ ఇంటికి లంచ్కి వస్తున్నాను కదా, అప్పుడు నువ్వు నన్ను పొరపాటున కూడా రవి అని పిలవద్దు. అది చెప్పడానికే ఫోన్ చేశాను. సరేనా అంజలి? బాయ్. అంజలి, ఎవరిదా ఫోను? ఏదో రాంగ్ కాల్ అండి. అయితే త్వరగా రా. వస్తున్నాను. తినమ్మా, చాలమ్మా. తిను, బాగా తినాలి. అబ్బా ఏంటమ్మా, మా ఆయనే అనుకుంటే అంతకు మించిపోతున్నావు. సర్లే, నిన్నేమీ బలవంతం పెట్టను. అమ్మా, నువ్వు ఏదేం తిన్నావా? తిన్నానులే. అవును, అంత పెద్ద బంగ్లా ఉండగా ఇక వేరే ఇల్లు ఎందుకమ్మా? ఇదా, ఇది మా బావగారు చేసిన ఏర్పాటు. అక్కడ మా తోటి కోడలికి నాకు పట్టం లేదు. అలా గొడవలు పట్టం చూడలేక మమ్మల్ని వేరే కాపురానికి పంపేశారు. మీ బావగారు మీ మీద ఎంత శ్రద్ధ వహిస్తున్నారో. అసలు ఒకప్పటి కృష్ణకి ఇప్పటి మనిషికి పోలికే లేదు. మనిషి అంతగా ఎలా మారిపోయాడే? అదో పెద్ద కథలే. చేసిన తప్పులు పరాకాష్ఠకు చేరుకుని జైలుకు వెళ్లే పరిస్థితి తెచ్చిపెట్టుకున్నారు. ఇప్పుడు అతి త్వరలో శిక్ష పడుతుందనే భయంతోనో ఎందుకో మరి మంచిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అవునులే, పశ్చాత్తాపం అనేది కొంతమందికి మొదట్లో కలుగుతుంది, మరి కొంతమందికి అంతా అయిపోయాక కలుగుతుంది. కానీ చేసిన తప్పుల తాలూకు నీడ మాత్రం కొంతమందిని వెంటాడుతూనే ఉంటుంది. అవన్నీ మనకెందుకులే, ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు. బావగారిదంతా స్వయంకృతం. అలా అంటావేంటమ్మా? అబ్బాయి మీ గురించి ఎంతో తాపత్రయపడుతుంటేను. ఇది తాపత్రయం అని నాకు అనిపించట్లేదు. ఏదో లాభం ఆశించే ఇలా నాటకం ఆడుతున్నారేమో అనిపిస్తుంది. నీదంతా అనుమానమే, అంతే. మా వారు కూడా ఇలాగే అన్నారు. కానీ నేను ఆయన బాధపడతారేమోనని పైకి ఊకొడతాను తప్పితే నాకు మాత్రం మా బావగారి మీద మంచి అభిప్రాయం లేదు. ఈసారి ఏదో పెద్ద కుట్రే చేస్తున్నారు. ఆ రాజీ మీద ఏదో రకంగా పగ తీర్చుకోవడానికి ఇలా నిదానంగా ఉన్నట్లు నాటకం ఆడుతున్నారు. సర్లే, ఈ మాటలు నా దగ్గర అంటే అన్నావు గాని మీ ఆయన దగ్గర మాత్రం అనకు. నీ మీద మనసు విరిగే పని మాత్రం చేసుకోకు. అసలు భర్తే ఈ సమయంలో. అబ్బా, నిన్ను వదిలిపెడితే చాలు నీతి సూత్రాలు చెప్పుకుంటూ పోతావు. అందుకే నువ్వంటే నాకు చిరాకు. అమ్మా, మనం కోటీశ్వర్ల సొసైటీలో ఉన్నాం. కాస్త వెనక ముందు చూసి మాట్లాడటం నేర్చుకో. ఇది జన్మలో మారదు. అంజలి ఏం చేస్తుందో పాపం. ఈ 4 రోజులు మనశ్శాంతిగా ఉంది. ఈ విషయంలో నేనేం చేయలేకపోతున్నాను. ఎందుకో మరి. అటు కన్నతల్లిని గట్టిగా మందలించలేకపోతున్నాను, ఇటు అంజలిని ఓదార్చలేకపోతున్నాను. ఈ విషయంలో మాత్రం అంజలి చాలా గ్రేట్. ఎంతో ఓర్పుగా నెట్టుకొస్తుంది. ఈసారి అమ్మ అక్క వాళ్ళకి గట్టిగా చెప్పాలి, అంజలిని ఏవి అనద్దని. అంజలిని తలుచుకుంటే చాలు, ఓ పక్క జాలి, మరో పక్క ప్రేమ ఒకేసారి పుట్టుకొస్తాయి. ఒకసారి ఫోన్ చేస్తే పోలా? అంజలితో మాట్లాడాలనుకున్నప్పుడే పానకంలో పుడకలా. ఎవరై ఉంటారు? హలో, ఆదిత్య స్పీకింగ్. హలో సార్, నేను కుమార్ని. ఓ కుమార్, మీరా? సారీ సార్, డిస్టర్బ్ చేశానా? పర్లేదు, మాట్లాడండి. నాకు చాలా బాధగా ఉంది సార్. ఏమైంది? అదే, నేను కాకినాడ వచ్చిన దగ్గర నుంచి ఎన్నో చేద్దాం అనుకున్నాను, కానీ నా ఆశయాన్ని నేను నెరవేర్చుకోలేకపోతున్నాను సార్. అసలు ఏమైంది కుమార్? నేను కొన్ని లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఆ ఊర్లలో ఆధ్యాత్మిక సేవా కేంద్రాలు నెలకొల్పాలనుకున్న విషయం మీకు చెప్పాను కదా. అవును. అందుకని సైట్స్ కావాలి, బిల్డింగ్స్ కట్టాలి. ఎంత రేట్ అయినా సైట్స్ కొనడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ సరైన సైట్ దొరకట్లేదు సార్. ట్రై చేద్దాంలేండి, డిస్కరేజ్ అవ్వకండి. అది కాదు సార్, నాకు కొన్ని పనులు వాయిదా వేయడం ఇష్టం ఉండదు. పైగా ఆ సేవా కేంద్రాల్లో దగాపడిన ఆడవాళ్లకు, వితంతువులకు, నిర్లక్ష్యం చేయబడ్డ ఆ వృద్ధులకు షెల్టర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. పైగా అది కాకినాడలోనే ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నానంటే, మీలాంటి పెద్దవాళ్ళ సేవ మాకుంటుంది గనక. ఎక్సలెంట్.
మీలాంటి మంచి మనుషులు నాకు పరిచయం కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే, నా వంతు సహాయంగా నేనేం చేయాలో చెప్పండి. చెడ్డ పనికి 100 అడుగుల వెనక, ఓ మంచి పనికి 10 అడుగుల ముందు ఉండమని పెద్దలు చెప్పారు కాబట్టి ఆ మంచి పని కోసం మన స్నేహాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను సార్. కుమార్, మంచి పని మీరే అంటున్నారు. పైగా నేను నమ్ముతున్నాను కాబట్టి మీరు నిస్సందేహంగా ఏం కావాలో అడగండి. సిటీ లేఅవుట్స్ అన్ని తెప్పించి చూశాను. కాకినాడ రాజమండ్రి రూట్లో రోడ్డుకి రైల్వే ట్రాక్కి మధ్యన ఓ 20 ఎకరాల బంజరు భూమి ఉంది. అది గవర్నమెంట్ ల్యాండ్. దాన్ని మీరు మా ట్రస్ట్కి తక్కువ రేట్లో ఇప్పించగలిగితే చాలా బాగుంటుంది సార్. గుడ్ ఐడియా. ఆ ఏరియా గురించి నేను ఎంక్వైరీ చేసి మీ దగ్గరున్న పేపర్లు కూడా పరీక్షించి అధికారులతో మాట్లాడి ఆ ల్యాండ్ మీ ట్రస్ట్కి దక్కేట్లు ప్రయత్నం చేస్తాను. చాలా చాలా థ్యాంక్స్. మీరు ఈ సాయం చేస్తే ఎంతో మంది ప్రజలకు సాయం చేసిన వారు అవుతారు. ఎంతో మంది అభాగ్యులు మీ పేరు చెప్పుకొని బాగుపడతారు సార్. అసలు ఈ గొప్పతనం అంతా మీది, మధ్యలో నాదే ఉంది. ఓ విత్తనం నాటడానికి, అది పెరిగి పెద్ద వృక్షంగా మారి 10 మందికి నీడనివ్వడానికి నా కృషి నేను చేస్తాను సార్. ఆ విత్తనం నాటే ప్రదేశం మీరే చూపిస్తున్నారు కాబట్టి ఆ పుణ్యం కూడా మీకే దక్కుతుంది సార్. సరే కుమార్, రేపు ఒకసారి మా ఇంటికి రండి. అక్కడ కూర్చొని డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరి ఉంటాను సార్. ఓకే, బాయ్. ఇలాంటి మంచి మనుషులు చాలా రేరుగా ఉంటారు. అబ్బా, లాగేస్తావేంటి? ఎక్కడో ఆలోచిస్తూ ఇక్కడ పని చేస్తావు. లేదులే, ఈసారి నెమ్మదిగా దూతాను గాని కదలకుండా కూర్చో. అలాగేలే. అవును, ఏంటి ఆలోచిస్తున్నావు? మీ తోడికోడల గురించే ఆలోచిస్తున్నాను. దాని గురించా? ఏం ఆలోచిస్తున్నావు? అంత పెద్ద బంగ్లాలో మీరు కూడా అక్కడే ఉంటే ఎంత బాగుండేది. మీ తోడుకోళ్ళ సాయం కూడా నీకుండేది కదా. నా తోటికోళ్ళు సాయం చేయడమా? అదెప్పుడు జరగాలి? పైగా పొరపాటున సాయం చేసినా జీతాంతం నన్ను పట్టుకొని నీకు నేనే పురుడు పోశాను అని దెబ్బి పొడుస్తుంది. అందుకే దాంతో అస్సలు కుదరదు. విజయ, నీకు మనుషుల్ని మంచి చేసుకోవడం, దగ్గరికి తీసుకోవడం తెలీదే. అలాంటి మనుషుల్ని చేరదీసే కన్నా నా మాన నేను బ్రతకటం ఎంతో ఉత్తమం. అలా అనుకోవడమే పొరపాటమ్మా. ఎప్పుడు ఎవరితో ఏ అవసరం పడుతుందో ఎవరని చెప్పలేము. అయినా పరాయి వాళ్ళు ఇంటి వాళ్ళు అవుతారా? అంటే నీ ఉద్దేశం ఏంటి? సదుద్దేశమే. మీ ఇద్దరూ అక్కా చెల్లెల్లా మెరగాలి. నీ అవసరం రత్నకి, రత్న సాయం నీకు ఎంతైనా అవసరం. దాని జోలే నాకొద్దు. అయినా నా మంచి చెడ్డలు చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా. నేను ఎల్లకాలం నీతో ఉండలేను కదా. వయసు పైబడుతుంది. నీ దగ్గర ఉన్నంత కాలం ఉండగలుగుతాను. ఆ తర్వాత పైవాడు పిలిస్తే వెళ్లాల్సిందే కదా. అబ్బా, ఎంతసేపు పోతాను పోతాను అని గోల పెడతావే కాని నేనున్నాను, నీ పిల్లల్ని లాలించి మంచి చెడ్డలు చూస్తాను అనే మాటే అనవు. అలాంటి మాటలు పైకి చెప్పాలా విజయ? మనసులో ఉంటే చాలదా? చేతలతో చూపిస్తే చాలదా? వచ్చారా? మీరొక్కరే తక్కువ అనుకున్నాను. ఇప్పుడు ఇద్దరూ కలిసి మొదలెట్టండి నీతి సూత్రాలు. మావి నీ సూత్రాలే కానీ అవన్నీ నీ బాగు కోసమనే విషయం అర్థం చేసుకో. అక్కడ రత్న కూడా వదిలిందనుకుంటే ఇక్కడ మీరిద్దరూ మొదలు పెట్టారు. కర్మ. సరేలేమా, విసుక్కోకు. ప్రశాంతంగా ఉండు. మేమింకేం మాట్లాడవులే. బాబు, భోజనం చేతురుగంటండి. మీరిద్దరూ భోంచేశారా అత్తయ్య? విజయ్ భోంచేసింది. మీరు కూడా వస్తే. అంటే మీరు ఇంకా భోంచేయలేదా? చూడండి, మీరు నా కోసం ఎదురు చూడొద్దు. రేపటి నుంచి అలాగే చేస్తా బాబు. ఈ పూటకి భోంచేయండి. రండి, వడ్డిస్తాను. అబ్బా, ఈవిడికి ఎంత ఒప్పు. ఓపిక పాడా ఏదో మన ఇద్దరం కష్టపడకూడదని అలా తిరుగుతుంది అంతే. ఆవిడ చేస్తుంది కదా అని మరీ శ్రమ పెట్టకు. ఇది మరీ బాగుంది. నేనేం చేశాను? ఇప్పుడు చేసిందేంటి? మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఆవిడని తినమనాల్సింది పోయి జడాయించుకోవడం ఏంటి? నేనేం వేయమనలేదు. ఆవిడే తల్లో పేలున్నాయి చూస్తాను అంటే సరే అన్నాను. నువ్వు ఎదుటి మనిషి గురించి ఆలోచించవు. సర్లే, డైనింగ్ టేబుల్ దగ్గరికి పద, కాస్త కంపెనీ ఇద్దు గాని. నాకు ఓపిక లేదు బాబు. మీరు వెళ్ళి భోంచేయండి. సరే.